హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. నేను మీ అడ్వకేట్ ఇలియాస్. ఈరోజు మన న్యాయసలహా కరెంటు బిల్లు గురించి. ఈరోజు ఒక కేసు వచ్చిందండి. కరెంటు బిల్లు వాళ్ళకు చెప్పకోకుండా తీసేశారంట. వాళ్ళ ఊర్లో లేరు. మాకు చెప్పకోకుండా కరెంట్ బిల్ తీసేశారు. ఎలక్ట్రిసిటీ బోర్డు మీద కేసు వేద్దామని చెప్పి ఒక అతను నా దగ్గరకు వచ్చాడు. కానీ దాని గురించి స్పష్టమైన రూల్స్ సామాన్య ప్రజలకు తెలియాలంటే కరెంట్ బిల్ అలా తీసే అధికారం వాళ్ళకు ఉందా అని చెప్తే ఖచ్చితంగా ఉందండి. మనం కరెంటు బిల్లు వరుసగా ఒక 2 months వరకు కట్టకపోతే, ఈవెన్ ఒక నెల అయినా కట్టకపోతే 15 రోజుల ముందు వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనకు నోటీస్ సర్వ్ చేసి తీసేసే అధికారం వాళ్ళకి అబ్సల్యూట్ గా ఉంది. కానీ చెప్పకుండా మనం ఇల్లు తాళం వేసినప్పుడు కానీ మన కన్సెంట్ లేకుండా తీసేసే అధికారం అయితే వాళ్ళకి లేదు. మనం ఇల్లు తాళం వేసి వాళ్ళు వెళ్ళిపోయారు, అందుకే తీసేసాం అని వాళ్ళు చెప్పుకుంటారు కదా సార్ అని మీరు మనం అడగచ్చు. అలాంటప్పుడు మీకు ఏదైతే నోటీస్ మీకు ఇవ్వాలో ఇంటికి అతికించి 15 రోజులు సమయం ఇచ్చి దాని తర్వాత మాత్రమే కరెంట్ బిల్ తీసేసే మీటర్ కట్ చేసే అధికారం వాళ్ళకు ఉంది. ఇన్ కేస్ మీకు తెలియపరచుకోకుండా బిల్లు కట్టలేదని సాకుతో కట్ చేశారంటే మీరు కన్స్యూమర్ ఫోరం కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు మీద కానీ కంప్లైంట్ చేసే అధికారం మీకుంది. మీరు దానికి నష్టపరిహారం ఎంత అడుగుతారో అది మీ ఇష్టం. 1,00,000 అడగచ్చు, 5 లక్షలు అడగచ్చు, 10 లక్షలు అడగచ్చు. అది మీకు జరిగిన నష్టం యొక్క వాల్యూ బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ.